పరిశుద్ధ పరలోకమందున మా తండ్రి, నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఈ యొక్క సమయంలో కొద్దిసేపు నీ యొక్క వాక్యాన్ని చెబుతూ ఉండగా నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. అలాగే వినేవారికి కూడా గ్రహించే మనసును దయచేసి వాక్య ప్రకారం తండ్రి జీవించి మేమంతా నీ యొక్క నిత్య రాజ్యాన్ని చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయమని యేసునామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వల్లారా, ఇప్పటి వరకు కూడా మరి మతిమరుపు గురించి చాలా చక్కటి విషయాలు మరి సహోదరుని ద్వారా మనం నేర్చుకున్నామండి. అలాగే ఈ రోజున మరొక అంశం గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని వల్లారా, ఈ రోజున దేవుడు మనల్ని చేసిన యొక్క అద్భుత నిర్మాణంలో మన యొక్క దేహంలో బాగా విలువైనవి ఏ అవయవం అయి ఉంటుంది అంటారు? మనకి బయటికి కనపడే అవయవాల్లో కన్నండి. కన్ను అనేది దేవుడు మనకిచ్చిన అన్ని అవయవాల్లో కూడా కన్ను అనేది చాలా ప్రధానమైనదిగా మనం చెప్పవచ్చండి. ఎందువల్లంటే పెద్దలు కూడా మాట అన్నారండి, సర్వేంద్రియానం నయనం ప్రధానం. అంటే అన్ని అవయవాల్లో కంటే కూడా నయనం అంటే కన్ను అనేది చాలా ప్రధానమైనది. ఎందువల్లంటే ఇప్పుడు ఒకవేళ మనకి వెనుకిడి లోపం ఉన్నా లేకపోతే ఏదైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్గా ఉన్నా మనము కొన్ని పనులు అనేది మనం చేసుకోగలమండి. అంటే పెద్దగా ఇబ్బంది అనేది కొంత ఇబ్బంది ఉంటుంది, కానీ అంత ఎక్కువగా ఇబ్బంది అనేది ఉండదండి. కానీ మనకి కంటి చూపు కనుక లేకపోతే దానివల్ల చాలా చాలా ఇబ్బంది అనేది కలిగిద్దండి. అందువల్ల మనకున్న యొక్క పంచేంద్రియాల్లో కూడా కన్ను అనేది చాలా ముఖ్యమైనది. ఈ యొక్క కంటి విలువ అనేది మనకి ఎప్పుడు తెలిసిద్దంటే మనం ఒక 2 నిమిషాలు లేదా 1 నిమిషం కళ్ళు మూసుకుని చూస్తే, ఒకసారి చూడండి, 1 నిమిషం 1 సెకండ్ అలా కళ్ళు మూసుకుని చూస్తే మనకి ఏమీ కూడా అంటే అప్పుడు కంటి విలువ అనేది మనకు తెలిసిద్దండి. లేదా ఏదైనా ఒక ప్రయాణం చేసేటప్పుడు అందులో ప్రయాణం చేయాలంటే మరి కంటి విలువ అనేది అలాంటి వాళ్ళకి, కంటి చూపు లేని వాళ్ళకి తెలిసిద్దండి. కాబట్టి ఈ కళ్ళు అనేవి దేవుడు శరీరానికి ఇచ్చాడండి. కళ్ళు అనేది దేవుడు శరీరానికేనా, ఇంకా ఏమైనా కళ్ళు అనేవి ఉన్నాయా? మన యొక్క ఆత్మకు కూడా నేత్రాలు అనేవి ఉన్నాయండి. వాటిని మనం మనో నేత్రాలు అంటాము, అలాగే ఆత్మ నేత్రాలను కూడా అంటామండి. బైబిల్లో కూడా మనం చూసినప్పుడు మరి బాహ్య పురుషుడని ఆంతర్య పురుషుడని మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. కాబట్టి మనము ప్రభువులో ఎదగాలి అన్నా, అలాగే అపవాది యొక్క ఆలోచనలో పడిపోకుండా ఉండాలి అన్నా మనకు మన యొక్క ఆత్మీయ నేత్రాలు అనేది వెలిగించబడాలి. కాబట్టి ఈ యొక్క ఆత్మీయ నేత్రాలు లేదా మనో నేత్రాలు అనేది చాలా చాలా ముఖ్యమైనవి. ఎందువల్లంటే మనకు కంటి చూపు లేకపోయినా శరీరపరంగా ఇబ్బంది పడతాం, కానీ ఆత్మీయ నేత్రాలు లేదా మనోనేత్రాలు వెలిగింపబడకపోతే మనము మన యొక్క జీవితం అనేది ప్రభువులో సరిగ్గా సాఫీగా సాగడం అనేది చాలా కష్టంగా ఉంటుందండి. కాబట్టి ఈ యొక్క ఆత్మీయ నేత్రాలు మనకు ఎందుకు ఉపయోగపడతాయి అంటే మన యొక్క జీవితం అనేది ప్రభువులో సాఫీగా జరగడానికి, మనము దేవుని యొద్దకు చేరుకోవడానికి మనకు ఈ యొక్క ఆత్మీయ నేత్రాలు అనేవి ఉపయోగపడతాయండి. కాబట్టి మనం దేవునిలో మరి బాగా ఎదగాలి అంటే మన ఆత్మీయ నేత్రాలు ఏమై ఉండాలండి? వెలిగింపబడాలి. మరి యేసుక్రీస్తు వారు కూడా మరి ఆయన భూమి మీద ఉన్న కాలంలో అనేక విధాలుగా అనేక రకాలైన మరి
దేవుని గురించి చెప్తూ బోధ చేస్తూ ఉన్నప్పుడు చాలామంది ఆయన్ని కానీ ఆయన మాటలు కానీ వినలేదండి. యేసుక్రీస్తు వారు ఎవరికి కూడా ఏ హాని కూడా చేయలేదు. కానీ అందరికీ నచ్చలేదండి యేసుక్రీస్తు వారు. అందరికీ యేసుక్రీస్తు వారు నచ్చారండి? అందరికీ కూడా యేసుక్రీస్తు వారు నచ్చలేదు. అలాగే ఆయన మాటలు కూడా నచ్చలేదు. మరి ఆయన ఏదన్నా పాపం చేశారంటే ఆయన ఏ పాపం కూడా చేయలేదు. పోనీ ఎవరికైనా ఏమైనా హాని చేశారంటే ఏ హాని కూడా చేయలేదు. మరి ఎందుకు నచ్చలేదు? ఆయన చెప్పే మాటలు అర్థం కాక, ఇప్పుడు ఆయన నేను తండ్రి పంపగా వచ్చిన వాడిని చెప్తుంటే, లేదు లేదు అలా వచ్చాయని వేరే ఆయన ఉన్నారు, నీవు కాదు అని చెప్తూ ఉన్నారండి. ఒకసారి మన బైబిల్లో చూస్తే లోకాసు వార్త 20 అధ్యాయము 41 వచనం అండి. లోకాసు వార్త 20 అధ్యాయము 41 వచనం. లోకాసు వార్త 20 అధ్యాయము 41 వచనం. ఆయన వారితో దావీదు కుమారుడని జనులు ఎలాగో చెప్తున్నారు? నేను నీ శత్రువులను పాదపీఠంగా ఉంచే వరకు నీవు నా కుడి పార్శ్వన కూర్చుండమని ప్రభు నా ప్రభుతో. ఇక్కడ ప్రారంభంలో చూసుకుంటే దావీదు కుమారుడు అని ఉందండి. అంటే దావీదుకి మరి చాలా మంది కుమారులు ఉన్నారు కదా. ఈయన దావీదు కుమారుడని ఎలా సంబోధిస్తున్నారు అంటే దావీదు సంతతిలో నుండి వచ్చారని దావీదు కుమారుడని చెప్తున్నారు. అలాగే యోహాను సువార్త 7వ అధ్యాయము 40 వచనం ఒకసారి చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 40 వచనం. జన సమూహములో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ప్రవక్తయే అనిరి, మరికొందరు ఈయన క్రీస్తే అనిరి, మరికొందరు క్రీస్తు గలిలయ నుండి వచ్చిన క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామంలో నుండి వచ్చునని లేఖనము చెప్పుట లేదా అనిరి. అంటే ఈ యొక్క సందర్భాల్లో మనం చూసుకుంటే యేసుక్రీస్తు వారి గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయండి. యేసుక్రీస్తు వారి గురించి భిన్నాభిప్రాయాలు అనేవి ఉన్నాయి. కొంతమంది ఏమో దావీదు సంతతిలో నుండి పుట్టినవారని కొంతమంది అంటున్నారు. మరికొంతమంది ఈయన లేదు ఈయన బెత్లెహేము ఊరిలో పుట్టినవారని ఇలా చెప్తూ, కొంతమంది ఈయన ప్రవక్త అని, కొంతమంది ఈయన క్రీస్తు అని చెప్తున్నారు. అంటే అందరికీ కూడా సరైన క్లారిటీ అనేది ఆ జనంలో లేక వాళ్ళల్లో ఏంటంటే భిన్నాభిప్రాయాలు అనేవి ఉన్నాయండి. కాబట్టి యేసుక్రీస్తు వారు నేను తండ్రి పంపగా వచ్చినవాడని చెప్తుంటే చాలామంది ఆయన మీద ఇంకా నమ్మకపోగా ఏం చేశారంటే అసూయ పెట్టుకున్నారండి, కక్ష పెట్టుకున్నారు. యేసుక్రీస్తు వారిని నమ్మల. ఆయన ఉన్న కాలంలో మరి ఉన్న శాస్త్రులు కానీ పరిసయ్యులు కానీ చాలా ఆయన మాటలు చెప్తూ ఉంటే ఆయన మీద కోపంగా మండి పడుతున్నట్టుగా కూడా మనం బైబిల్లో చూస్తూ ఉన్నామండి. అంటే యేసుక్రీస్తు వారు ఒక ప్రతికూల పరిస్థితుల్లో నుండి ఇక్కడ అంటే ఆయన ఉన్న కాలంలో ప్రతికూల పరిస్థితులు అనేవి నెలకొని ఉన్నట్టుగా మనకు అర్థమవుతుందండి. అలాంటి పరిస్థితుల్లో కూడా యేసుక్రీస్తు వారు వాటిని తట్టుకుని మరి ఆయన దేవుడు చెప్పిన వాక్యాన్ని, దేవుడు చెప్పమన్న విషయాన్ని చెప్పినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నామండి. ఉదాహరణకి ఒక విత్తనం అనేది మొలకెత్తేటప్పుడు అది భూమిలో నుండి భూమి పైన ఉన్న ఆ యొక్క మట్టిని పెళ్ళగించుకొని బయటకు వస్తుంది. అంతేనండి. విత్తనం మొలకెత్తాడు ఏం జరిగిద్ది? అది భూమిలో మనం విత్తనం పెట్టినప్పుడు అది మొలకెత్తేటప్పుడు దానిపైన ఉన్న మట్టి పెళ్ళగించుకొని బయటకు వచ్చిన తర్వాత
అది మహావృక్షంగా మారిన తర్వాత ఆ యొక్క భూమిని కూడా తన యొక్క అధీనంలో పెట్టుకుంటుందండి, మహావృక్షంగా మారినప్పుడు. అంటే ఇక్కడ ఈ యొక్క విత్తనం అనేది మొలకెత్తడానికి కొన్ని కొన్ని ప్రతికూల పరిస్థితులు అనేవి తట్టుకొని, ఏ విధంగా ప్రతికూల పరిస్థితులను తట్టుకొని అది నెమ్మదిగా మొలకెత్తి మొక్కగా మహావృక్షంగా మారి ఎలా అయితే భూమిని తన అధీనంలో ఉంచుకుందో, యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో కూడా ఏం జరిగిందంటే ప్రతికూల పరిస్థితులు అనేవి ఉన్నాయండి. ఆయన్ని నమ్మలా, ఆయన చంపడానికి చూశారు, ఆయన శిక్షించడానికి చూశారు, కానీ ఆయన అలాంటి ప్రతికూల పరిస్థితులు కూడా ఆయన తట్టుకొని దేవుడు చెప్పిన మరి ఆయన ఏమైతే చెప్పమన్నారో ఆ మాటలు కూడా చెప్పడం అనేది జరిగిందండి. కాబట్టి యేసుక్రీస్తు వారిని ఆ రోజుల్లో రాజుగా అంగీకరించారండి, అంగీకరించాల. ఇప్పటికీ కూడా ఏంటంటే ఇశ్రాయేలు వారు ఇంకా యేసుక్రీస్తు వారు రాలేదని ఇప్పటికీ కూడా అనుకుంటున్నారండి. యేసుక్రీస్తు వారిని ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారి కాలంలో అప్పుడు అంగీకరించలేదు, ఇప్పుడు కూడా అంగీకరించడం లేదండి. కాబట్టి ఆయన దావీదు కుమారుడు అంటే శాస్త్రులకు కానీ పరిశీలకు కానీ కోపం వచ్చేస్తుందండి. దావీదు కుమారుడు అంటే ఎందుకండి? ఒకసారి చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 15-16 వచనాలు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 15-16 వచనాలు. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూసి కోపంతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా, చాలండి అని ఆయనను అడిగిరి. ఇక్కడ ఏంటంటే ఆ దేవాలయంలో ఈ యొక్క సందర్భంలో చూసుకుంటే యేసుక్రీస్తు వారు ఉన్న దేవాలయంలో కొంతమంది పిల్లలు కూడా ఉన్నారండి. మరి యేసుక్రీస్తు వారు చేస్తున్న ఆ యొక్క కార్యాలు క్రియలు ఇవన్నీ చూసి ఆ పిల్లలు దావీదు కుమారుడు జయము జయము అని చెప్తూ ఉంటే అక్కడ ఉన్న పెద్దలు అంటే శాస్త్రులకి పరిశీలకి బాగా కోపం వచ్చేసిందండి. ఎందుకు కోపం వచ్చింది? ఎందుకు వచ్చిందండి కోపం? దావీదు కుమారునికి జయము జయమని పిల్లలు అంటే వాళ్ళ మీద ఉండిపడుతున్నారు. ఊరుకో ఊరుకో, ఆయన దావీదు కుమారుడు అంటారేంటి అని ఆ యొక్క చిన్న పిల్లల మీద ఏం చేస్తున్నారండి? మండిపడుతున్నారండి. మరి యేసుక్రీస్తు వారు ఆయన ఉన్న కాలంలో ఆయన్ని చాలామంది వెంబడించారండి. ఆయనకు ఫాలోవర్స్ కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు. అంటే వెంబడించిన వాళ్ళు మొత్తం కూడా ఆయన ఫాలోవర్స్ అంటే ఆయన చెప్పినట్టుగా ఆయన కోసం వచ్చిన వాడు కాదండి. ఏదన్నా ఒక మీటింగ్ జరిగేటప్పుడు కూడా చాలామంది వస్తూ ఉంటారు. అందరూ కూడా నిజంగా ఆ యొక్క మాట వినడానికి వస్తారంటే కాదండి, అందులో కొంతమంది మాత్రమే ఆయన మాట వినడానికి వస్తారు. అలాగే యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో కూడా ఆయన వెంబడించిన వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ కూడా ఆయన చెప్పే మాటల కోసం వచ్చిన వాళ్ళు చాలా చాలా తక్కువ మంది. ఎలా చెప్పొచ్చు అంటే యేసుక్రీస్తు వారిని పిలాతు వద్ద నిలవబెట్టి ఆయన ఏదో ఒక దోషి కింద నిలవబెట్టినప్పుడు అక్కడ ఈయన సిలువ వేయండి, ఈయన సిలువ వేయండి అని ఒక డీజే సౌండ్ లాగా ఎక్కువ కేకలు సిలువ వేయండి అని వినపడినాయండి. తక్కువ కేకలా? ఎక్కువ కేకలు. అంటే ఎక్కువ మంది జన సమూహం ఆయన సిలువ వేయండి అనే అన్నారు. చాలా తక్కువ మంది మాత్రమే ఈయన ఏ పాపము చేయలేదని చెప్పారండి. అంటే ఇక్కడ ఏంటంటే చివరికి వారి మాటలే గెలిచినని ఉండదండి. అంటే ఆయన యొక్క ఫాలోవర్స్లో ఆయనతో పాటు ఉన్న జన సమూహంలో ఆయన ఉన్న కాలంలో ఎక్కువ మందికి యేసుక్రీస్తు వారు కానీ ఆయన చెప్పిన మాటలు కానీ నచ్చలేదు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క జ్ఞానం అనేది ఎలా ఉంటుందంటే ఆయన అక్షర జ్ఞానం కంటే కూడా ఆత్మ జ్ఞానానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారండి. ఉదాహరణకు మనం బైబిల్లో చూసుకుంటే విశ్రాంతి దినాన బైబిల్ ఉంటుందండి. యేసుక్రీస్తుని అడుగుతారు,
ఒకవేళ ఒక వ్యక్తి విశ్రాంతి దినాన అతని యొక్క గాడిద కానీ పశువు కానీ, ఒక వ్యక్తి యొక్క గాడిద కానీ పశువు కానీ గోతిలో పడిపోతే తీయొచ్చో తీయకూడదా? అదే టైంలో మన విశ్రాంతి దినాన్ని తీయకూడదు అప్పటి కాలంలో ఉన్న రూల్ ప్రకారం. కానీ అదే టైంలో మన పిల్లవాళ్ళు కానీ ఎవరైనా మరి అందులో పడిపోతే అదనేది ఆ పని ఎప్పుడు చేయాలనేది సిచ్యువేషన్ మీద ఆధారపడి ఉంటుంది. యేసుక్రీస్తు వారు కూడా అదే చెప్తున్నారు. అంటే యేసుక్రీస్తు వారి జ్ఞానం అనేది అక్షర జ్ఞానం కంటే ఆత్మ జ్ఞానానికి అంటే ఇక్కడ అక్షరం అనేది చంపును కానీ ఆత్మ అనేది జీవింప చేయను. యేసుక్రీస్తు వారు కూడా అది సిచ్యువేషన్ బట్టి అది చేయాలనేది లేదా అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుందని యేసుక్రీస్తు వారు కూడా చెప్తున్నారండి. కాబట్టి యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో మరి ఒక సందర్భం మనం ఒకసారి చూద్దామండి. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 46వ వచనం అండి. మార్క్స్ వార్త 10వ అధ్యాయము మార్క్స్ వార్త 10వ అధ్యాయము 46వ వచనం. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహంతోనూ యేసుక్రీస్తు వారు తన యొక్క శిష్యులతోనూ బహు జన సమూహంతో, అంటే యేసుక్రీస్తు వారికి ఇందాడే చెప్పాను, ఆయనకు చాలా మంది ఫాలోవర్స్ ఎక్కువ. ఆయన ఒక సెలబ్రిటీ లాంటి వాడు. కాబట్టి ఆయన యెరికో పట్టణము అక్కడ నుండి బయలుదేరి వచ్చుచుండగా బర్తిమయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేసెను. ఓరకొండమని అనేకులు వారిని గద్దించిరి కానీ వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపమని చాలండి మరీ ఎక్కువగా కేకలు వేసెను. ఇక్కడ ఈ యొక్క సందర్భం మనం జాగ్రత్తగా చూస్తే యేసుక్రీస్తు వారు వస్తున్నారండి యెరికో పట్టణం నుండి బహు జన సమూహంతో. ఆయనతో పాటు కొంతమంది శిష్యులు కూడా ఉన్నారు. వాళ్ళతో పాటు యేసుక్రీస్తు వారు వస్తూ ఉంటే బర్తిమయి అనే ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారి గురించి విన్నారండి. యేసుక్రీస్తు వారి గురించి విన్నారు. ఈయన ఎలాంటి వాడు? పుట్టి గుడ్డివాడు. పుట్టి గుడ్డివాడు అంటే కళ్ళు ఎలా ఉంటాయండి? అసలు కళ్ళే ఉండవు, అసలు ఏమాత్రం కూడా కనపడదు. పుట్టి గుడ్డివాడు. కానీ ఈయన ఏమనుకున్నాడంటే, మనము పుట్టి గుడ్డోవడం కదా, మనం భిక్ష పడుకునే వాళ్ళం కదా, మరి యేసుక్రీస్తుని మనం కలవగలమా? యేసుక్రీస్తుని మనం ఎలాగో చూపలేదు కాబట్టి ఆయన ఎలాగో మనం చూడలేము, అసలు ఆయన కలవగలమా అని ఆయన అనుకుంటూ ఉన్నారు. అనుకునేటప్పుడు ఇక్కడ మామూలుగా మనం కూడా ఏంటంటే, ఎవరైనా ఒక పెద్ద ఒక ముఖ్యమంత్రి కానీ లేకపోతే ప్రధానమంత్రి కానీ ఏదైనా కలవాలనుకున్నప్పుడు మధ్యలో చాలా ప్రాసెస్ అనేది ఉంటుందండి. వెంటనే కలవడం అనేది జరగదు. అపాయింట్మెంట్ తీసుకోవాలి, తీసుకున్నా కూడా మరి తగిన సమయం అనేది ఇస్తారు ఎవరు అనేది మనం కరెక్ట్గా మనం చెప్పలేము. ఈయన కూడా యేసుక్రీస్తు వారు చాలా ఆయనకు చాలామంది శిష్యులు ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు, ఆయన పెద్ద సెలబ్రిటీ, నాకు ఎలాగో పుట్టి గుడ్డివాడిని, నన్ను ఎవరు తీసుకెళ్తారు, అసలు ఆయన్ని నేను ఎలా చూడగలనా, నేను అసలు కలవగలనా అని ఆయన అనుకుంటూ ఉన్నారు. అయితే దేవుడు ఎలాంటి వాడంటే, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచగలవాడు మన దేవుడు. అదృష్టం తలుపు తట్టినట్టుగా యేసుక్రీస్తు వారు కూడా ఆ పుట్టి గుడ్డివాడు ఉన్న ఆ త్రోవ పక్కనే వస్తున్నాడనే విషయం అనేది తెలిసిందండి. వస్తున్నాడనే విషయం అనేది తెలిసింది. కాబట్టి ఇదే మంచి అవకాశం, అంటే యేసుక్రీస్తు వారిని కలవడానికి ఇదే మంచి అవకాశం అని అనుకున్నాడండి. అయితే మరి ఈయన పుట్టి గుడ్డివాడు.
మరి ఈయన యేసుక్రీస్తు వారిని కలవాలంటే ఎలా వెళ్ళగలరు? పుట్టి గుడ్డివాడు కదా అంటే పోనీ పక్కన వాళ్ళు ఏదైనా హెల్ప్ అడగవచ్చు, సహాయం అంటే ఆయన దగ్గర తీసుకువెళ్ళమని అడగవచ్చు. ఈయన పుట్టి గుడ్డివాడు కాబట్టి అంటే ఈయన తీసుకెళ్ళడానికి సహాయం దొరకకపోవచ్చు, వాళ్ళు కూడా తీసుకువెళ్ళకపోవచ్చు, లేదా నిరాకరించవచ్చు. లేకపోతే వాళ్ళకి ఏదైనా బాబు కొద్దిగా మీకు ఏమైనా ఇస్తాము అన్న ఈయన దగ్గర ఏముంటుంది? ఈయన దగ్గర డబ్బులు ఉంటాయంటే ఏమీ కూడా ఉండవు. మరి అతనుకున్న ఇంకేం చేయాలంటే ఒకే ఒక దారి, అరవాలి. ఏం చేయాలండి? గట్టిగా అరవాలి, గట్టిగా మాట్లాడాలి. కాబట్టి ఇంకా అరవడం కంటే వేరే ఏమీ మార్గం లేదు. పోనీ నడిచి వెళ్ళాలంటే ఆయనకు కంటి చూపు అనేది లేదు, పుట్టి గుడ్డివాడు కాబట్టి. ఇక్కడ ఆ యొక్క పుట్టి గుడ్డివాడికి యేసుక్రీస్తు వారు ఎవరనే విషయం అనేది తెలుస్తుంది, కానీ కళ్ళు ఉన్న వాళ్ళకి మాత్రం అప్పుడు మరి యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో అందరూ నమ్మారంటే నమ్మలేదండి. మరి ఆ గుడ్డివాడు తెలుస్తుంది యేసుక్రీస్తు వారు ఎవరనేది. కాబట్టి ఆ అరుపులు ఈయన ఎలా మాట మరి తర్వాత ఏం చేస్తారండి? దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నన్ను కరుణింపుము అని గట్టిగా కేకలు వేసి మరి చెబుతూ ఉంటే ఈ అరుపులు పక్కన వాళ్ళకి నచ్చలేదండి. ఈ అరుపులు ఏంటి అసలు అలా అరుస్తున్నావు, ఆయన దావీదు కుమారుడు అంటున్నావేంటి, నీకు తెలుసా దావీదు కుమారుడని అన్నట్టుగా కొంతమందికి నచ్చక ఆయన్ని ఆటంకపరుస్తున్నారు. దావీదు కుమారుడు అంటే పక్కన వాళ్ళకి నచ్చలా, గద్దిస్తున్నారు. నువ్వు ఊరుకు వాళ్ళు అనమాకు అన్నట్టుగా ఆయన్ని గద్దిస్తున్నారు. అయితే ఈ యొక్క గుడ్డివాడు వీళ్ళు చెప్పే కొద్దీ కూడా ఇంకేం చేస్తున్నాడండి? మరీ ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరీ ఎక్కువగా కేకలు వేస్తున్నాడండి. అంటే దానికి ఏ ప్రేరేపణ వచ్చిందండి? ఆత్మ ప్రేరేపణ అనేది వచ్చింది. మనుషుల ప్రేరేపణకి లొంగాడండి? లొంగలేదు. ఆత్మ ప్రేరేపణకి తప్ప మనుషుల ప్రేరేపణకి లొంగల. వాళ్ళు అనుకున్నారు పక్కన వాళ్ళు, ఈ గుడ్డివాడికి బాగా కొవ్వు ఎక్కువైపోయింది, దావీదు కుమారుడని ఆయన్ని బాగా హెచ్చించి చెప్తున్నాడు, పిలుస్తున్నాడు అని పక్కన వాళ్ళకి నచ్చలేదండి. మరి ఎందుకు ఆపుతున్నారు? నచ్చితే ఏం ఆపరు కదా, నచ్చకపోయింది కాబట్టే ఆయన ఎందుకు పిలుస్తామని ఆపుతున్నారు. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే మనల్ని కూడా దేవుని కార్యక్రమాల్లో ఉన్నప్పుడు సాతాను కూడా ఏంటంటే నువ్వు ఊరుకు, నీ వల్ల ఏమైంది, నువ్వేం చేయలేవులే, దేవుని సేవ చేయడానికి చాలామంది ఉన్నారు కదా, నువ్వు ఊరుకు అన్నట్టుగా సాతాను కూడా దేవుని పని చేయకుండా ఊరుకొని నీ వల్ల ఏమీ కాదన్నట్టుగా మనల్ని నిరుత్సాహపరుస్తుందండి. అప్పుడే నువ్వు దేవుని సేవ చేయాలా? నువ్వు ఇప్పుడే బాప్తిసం చేసుకుంటే నీ బంధువులు సంగతి ఏంటి, నీ స్నేహితుల సంగతి ఏంటి, నీ పెళ్ళి ఎలా అయ్యిద్ది, ఈ విధంగా రకరకాలుగా ఆలోచన పెట్టి దేవుని పని చేయకుండా మరి సాతాను అనేవాడు ఆటంకపరుస్తూ ఉంటాడండి. మరి ఉదాహరణకి మనం ఒక ఊరు వెళ్ళాలి. ఆ ఊరికి మార్నింగ్ 7 ఒకే ఒక ట్రైన్ ఉంది, అది దాటిపోతే మధ్యాహ్నం 2 దాకా ట్రైన్ లేదనుకోండి, మనం వెళ్ళేటానికి జస్ట్ అప్పుడే అది ఆ యొక్క స్టేషన్ దాటి నెమ్మదిగా స్టార్ట్ అయింది. జస్ట్లో మిస్ అయింది అనుకోండి, మనం ఎంత బాధపడతాం? చాలా ఎక్కువగా అదే కొద్దిగా ముందు వస్తే బాగుండేది, జస్ట్లో ట్రైన్ అనేది మిస్ అయిపోయిందని చాలా ఎక్కువగా బాధపడుతుంటాం. అలాగే ఇతను కూడా ఏంటంటే యేసుక్రీస్తు వారిని ఇప్పుడు కనుక నేను ఇంకా కలవలేకపోతే మళ్ళీ ఎప్పుడు కూడా నేను ఆయన్ని కలిసే అవకాశం అనేది, అంటే ఈయన అందరిలాంటి వ్యక్తి కాదు కదండి, పుట్టి గుడ్డివాడు కాబట్టి మళ్ళీ ఆయన కలిసే అవకాశం అనేది ఉంటుందో ఉండదో, వస్తుందో రాదా అని ఈయన అనుకున్నాడండి. మొత్తం మీద ఇక్కడ ఏదో విధంగా ఈ మాటలు నెమ్మదిగా ఎవరు కనబడినాయి అంటే యేసుక్రీస్తు వారు కనబడినాయండి.
వినపడనంత వరకు కూడా ఆపుదామని ట్రై చేశారు. వినపడనంత వరకు ఊరికి ఏంది ఆయన దావీదు కుమారుడు అంటున్నావు ఏంటి అని ఆయన మాటలు వినపడకుండా చేయాలని అనుకున్నారు. కానీ వాళ్ళు ఆటంకపరిచే కొద్దీ కూడా ఇతను ఏం చేశాడండి, మరి ఇంకా ఎక్కువగా కేకలు వేశారండి. సాతాను కూడా ఏం చేస్తూ ఉంటుందంటే దేవుల్లో ఎక్కువగా ఉన్నప్పుడు మనల్ని తగ్గించేయాలని చూస్తూ ఉంటుందండి. ఏలియా గారు తెలుసు కదండి, ఆయన ఎంతటి గొప్ప సేవకుడు, మంచి పౌరుషం గల నాయకుడు, సేవకుడు. అలాంటి అతను కూడా చివరికి రాజుల గ్రంథంలో మనం చూస్తాం. ఎవరికి భయపడతాడండి? యెజబెలుకి భయపడి ఆమె చంపేస్తామని భయపడి దాక్కున్నట్టుగా ఇంకా ప్రభు ఇంకా చాలు నా ప్రాణాన్ని తీసుకొని చెప్తాడండి ఏలియా గారు. అలాంటి రోషమున్న ప్రవక్త కూడా తగ్గించేలాగా చేసింది ఎవరంటే సాతాను. అంటే సాతానికి అంత పవర్ ఉందంటే ఉంది. కాబట్టి మనకు కూడా ఎన్ని శోధనలు వచ్చినా కూడా మరి సాతాను తగ్గించాలని చూసినా కూడా మనము దేవుని వాక్యాన్ని బట్టి మళ్ళీ మనం సెట్ అయిపోవాలండి. కాబట్టి ఈ యొక్క గుడ్డివాడు కూడా వీళ్ళు వద్దు అన్న కొలది కూడా ఇంకా ఎక్కువగా గట్టిగా యేసుక్రీస్తు వారిని దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అని కేకలు వేయడం అనేది జరిగిద్దండి. తర్వాత చూడండి మార్క్స్ వార్త, అదే మార్క్స్ వార్త 10వ అధ్యాయము 49వ వచనం. అప్పుడు యేసు నిలిచి మొత్తం మీద యేసుక్రీస్తు వారికి వినబడిపోయిందండి. ఆ కేకలు యేసుక్రీస్తు వారికి వినపడిపోయిన తర్వాత ఏం చేశారు? యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే ఎవరు నన్ను పిలుస్తుంది అతన్ని ఒకసారి పిలవమని చెప్తాడండి. ఇంకేం చేస్తారంటే ఎలాగో వినపడిపోయింది, మరి తప్పదుగా, కాబట్టి కంపల్సరీ పిలవాలి, కాబట్టి పిలుస్తారండి. గుడ్డివాడిని పిలిచి ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచున్నాడు. ఇప్పుడు చెప్తున్నారు ధైర్యం తెచ్చుకో, కంగారు పడద్దు, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు నిన్ను పిలుస్తున్నాడు. తర్వాత చదవండి. అంతట వాడు బట్టను పారవేసి దిక్కును లేచి యేసు వద్దకు వచ్చును. బట్టను పారవేసి అంటే విశ్వాసం వచ్చేసిందా? బట్టను ఎందుకు పారేశాడు? గుడ్డివాడు కదా. గుడ్డివాడు అంటే యేసుక్రీస్తు వారి వద్దకు వెళ్ళక ముందే ఏం చేశాడంటే తన వద్దనున్న బట్టను పారవేశాడు. అంటే యేసుక్రీస్తు వారు నన్ను స్వస్థపరిచేస్తాడని యేసుక్రీస్తు వారి వద్దకు వెళ్ళక ముందే ఇతనికి ఏం కలిగిందంటే నమ్మకం కలిగేసింది, విశ్వాసం అనేది కలిగింది. కాబట్టి వెంటనే అతను మరి యేసుక్రీస్తు పిలుస్తున్నారు అనగానే తన వద్ద ఉన్న బట్టను కూడా పారవేశాడండి. కాబట్టి దేవుడు కూడా మనకి ఏం చెప్తున్నారంటే దేవుడు మనకి ప్రార్థన విషయంలో కూడా పట్టుదల కలిగి ప్రార్థించాలి. ఇప్పుడు దేవుడు ఒక 5 ప్రార్థనల్లో ఈ వ్యక్తికి ఆశీర్వాదం ఇద్దామని అనుకున్నప్పుడు మనం ఒక 2-3 ప్రార్థనలు ఆగిపోయాం అనుకోండి, 2-3 ఇంకో 4 ప్రార్థన చేసి ఇంకొక ప్రార్థన చేస్తే వీడికి ఆశీర్వాదం ఇద్దాము అని అనుకున్నాడు. కానీ 4వ ప్రార్థన దగ్గర మనం ఆగిపోతే అప్పుడు ఆశీర్వాదం కూడా ఏమైపోద్ది? ఆగిపోద్ది. చాలామంది ఏదో కష్టాలు వచ్చినప్పుడు లేదా శోధన కలిగినప్పుడు మాత్రమే ప్రార్థన అనేది చేస్తారు. కానీ ప్రార్థన అనేది ఎల్లప్పుడూ కూడా పట్టుదలతో ప్రార్థించాలి, ఎడతెగక ప్రార్థన చేయాలని, మెలకువగా ప్రార్థన చేయాలని దేవుడు చెప్తున్నాడండి. కాబట్టి ఇతను పాత బట్టను పారవేశాడు, విశ్వాసం కలిగింది, యేసుక్రీస్తు వారు నన్ను స్వస్థపరుస్తారని ఒక నమ్మకం కలిగింది, ఎలా అయినా సరే ఇంకా నేను స్వస్థత పొందుతానని మంచి నమ్మకం కలిగింది. కాబట్టి అతని వద్ద ఉన్న ఆ బట్టను పారవేయడం కూడా జరిగిందండి. తర్వాత యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు. అప్పుడు ఏం జరిగిందంటే చదవండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అడుగుతున్నారండి, నేను నీకేమి చేయగలను వారిని అడగగా
ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునని అతనితో చెప్పాడండి. అంటే యేసుక్రీస్తు వారు నేను స్వస్థపరిచానని కూడా చెప్పట్లా. నీకు విశ్వాసం కలిగి ఉంది కదా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. నీకు విశ్వాసం కలిగి ఉంది కాబట్టి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది, నువ్వు వెళ్ళవచ్చు అని చెప్పడం కూడా జరిగిందండి. అంటే ఇక్కడ అతనికి, ఆ యొక్క పుట్టి గుడ్డివాడైన వ్యక్తికి యేసుక్రీస్తు వారు గురించి చూడలేదండి. డైరెక్ట్గా చూడలా, ఆయన గురించి విన్నారు. మరి ఆయనతో పాటు చూసిన వాళ్ళు విన్నారా? చూసిన వాళ్ళకి నమ్మకం కలిగిందంటే అందరికీ కలగలేదండి, కొందరికి మాత్రమే కలిగింది. కానీ ఈయనకి యేసుక్రీస్తు వారు ఎవరో చూడకపోయినా కూడా యేసుక్రీస్తు వారి మీద నమ్మకం కలిగింది. ఎలా అయినా ఆయన స్వస్థపరచగలడని ఒక మంచి విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన్ని మరి యేసుక్రీస్తు వారు స్వస్థపరచడం కూడా జరిగిందండి. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలంటే విశ్వాసములో మంచి నమ్మకం కలిగి మంచి విశ్వాసంతో మనం ఉండాలండి. అలాగే మనం కూడా ఆయన యొక్క ఎల్లప్పుడూ కూడా ఆయన నీతిని రాజ్యాన్ని వెతికే వారిగా ఉంటే మనకు కూడా దేవుడు మన జీవితంలో కూడా మనం ఊహించని మేలు కూడా దేవుడు చేయడానికి సమర్థుడు. ఆయన యొక్క నీతిని రాజ్యాన్ని కనుక మనం వెతికితే దేవుడు, వాట్ డూ యూ వాంట్ మై సన్, అంటే నీకేమి కావాలి నా కుమారుడా అని దేవుడు అడుగుతాడండి. ఎప్పుడు? మొదట మనం ఆయన నీతిని రాజ్యాన్ని వెతికినప్పుడు. అయితే ప్రతిదానికి కూడా ఒక సమయం అనేది ఉంటుందండి. ప్రతిదానికి కూడా ఒక సమయం. బైబిల్లో కూడా ఒక మాట ఉంటుందండి, దేవుడు తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతిరెక్కల కింద దేన మనస్కులై ఉండుడి. దీనికి మన బెస్ట్ ఎగ్జాంపుల్ కింద యోసేపు గారి జీవితాన్ని మనం చూసుకోవచ్చండి. ఆది కాండంలో యోసేపు గారి యొక్క జీవితం చూసుకుంటే ఆయన యొక్క జీవితంలో కూడా ఎన్నో కష్టాలు. ప్రారంభంలో మరి సహోదరుల వద్ద నుండి ఎన్నో కష్టాలు పాలవుతాడు. తర్వాత మరి వేరే దేశానికి వెళ్ళిపోవడం, అక్కడ కూడా మరి అనేక నిందలకు గురవడము, అనేక కష్టాలు పడటము. తర్వాత దేవుడు అతన్ని తగిన కాలం ముందు హెచ్చించారండి. దేవుడు హెచ్చించాడు. మరి అప్పుడు దాకా యోసేపు గారు ఎలా ఉన్నారు? దేవుడు హెచ్చించే సమయం వరకు మనం కూడా ఆగాలి కదా. కాబట్టి దేవుడు హెచ్చించే వరకు కూడా యోసేపు గారు ఆయన దేవుని యొక్క బలిష్టమైన చేతిరెక్కల కింద దీన మనస్కులై ఉన్నారే తప్ప నాకేంటి కష్టాలు, నా ఒక్కడికని బాధలు అని ఎప్పుడు కూడా దేవుణ్ణి ఏమీ కూడా అనలేదని నిందించలేదు. కాబట్టి మనము నమ్మినవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. కాబట్టి ఇవన్నీ కూడా జరగాలంటే ముందుగా మన యొక్క మనోనేత్రాలు అనేది వెలిగింపబడాలి. ఏం వెలిగింపబడాలండి? మన యొక్క మనోనేత్రాలు అనేది వెలిగింపబడాలి. అలా వెలిగింపబడకుండా ఎవరు అడ్డుపడుతున్నారంటే 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా ఉండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసెను. అంటే యుగ సంబంధమైన దేవత అంటే సాతాను మనకి మన యొక్క మనోనేత్రాలకి ఏం కలగజేసిందండి? గుడ్డితనం. అంటే దేవుడి గురించి సరిగ్గా తెలుసుకోకుండా, దేవుని గురించి సరిగ్గా నిలబడకుండా మనకి ఏం చేసిందంటే మన యొక్క మనోనేత్రాలకి గుడ్డితనం అనేది కలగజేసిందండి.
సో ఎప్పుడైతే మరి మనోనేత్రాలకి గురుడితనం కలిగేసిందో మనం దేవుల్లో సరిగ్గా ఎదగలేమండి. కాబట్టి మన యొక్క మనోనేత్రాలు అనేది వెలిగింపబడాలి. ఎప్పుడైతే మన యొక్క మనోనేత్రాలు లేదా ఆత్మీయ నేత్రాలు వెలిగింపబడతాయో అప్పుడు మనం ప్రభువులో ఎదగగలుగుతాం. మనము దేవుని పక్షాన మనం నిలబడితే మన పక్షాన ఎవరు నిలబడతారండి? దేవుడు నిలబడతాడు. అంటే అన్నిటికంటే ఎక్కువగా మన దేవునికి ప్రాధాన్యత ఇస్తే దేవుడు మనకు కూడా ప్రాధాన్యత అనేది ఎక్కువగా ఇవ్వడం అనేది జరిగిద్ది. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ప్రభువులో బాగా ఎదగాలంటే మన యొక్క మనోనేత్రాలు వెలిగింపబడే వారిగా ఉండాలి. ఇలా వెలిగింపబడితే మనకు ఉపయోగం ఏంటంటే ప్రభువులో మన యొక్క భక్తి జీవితం, విశ్వాస జీవితం అనేది సాఫీగా సాగి చివరికి మరి ఆయన ఉన్న నిత్య రాజ్యానికి చేరుకునే వారిగా మనమంతా కూడా ఉంటామండి. కాబట్టి ఆ విధంగా మనమంతా కూడా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ పరలోకమందున మా తండ్రి, ఇప్పటి వరకు కూడా నీ యొక్క జ్ఞాన గ్రంథం నుండి మనోనేత్రాలు లేదా ఆత్మీయ నేత్రాల గురించి కొద్దిసేపు నీ యొక్క పిల్లలకి వివరించి చెప్పాను తండ్రి. విన్న వాక్యాన్ని తండ్రి అర్థం చేసుకొని వాక్య ప్రకారం దాన్ని జీవించి మా అందరి మనోనేత్రాలు కూడా వెలిగింపబడే విధంగా ఉండటానికి, ఆ విధంగా మేము కూడా జీవించడానికి సహాయం దయచేయమని, విన్న వాక్యాన్ని మనసులో భద్రం చేసుకుని అనేక మందికి చెప్పే బిడ్డలుగా ఉండటానికి కూడా సహాయం దయచేయమని, మహిమ ఘనత ప్రభావం మీరే పొందాలని కోరుతూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పెట్టేదారు తీసుకుని